వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీవు తింటున్న అన్నం ఎప్పుడూ కూడా వృధా చెయ్యకు తల్లి. అది ఎవరో ఒకరి ఆకలిని తీర్చగలదు. గుర్తుపెట్టుకో. ఆహారం విలువను గుర్తించి గౌరవించు. అలాగే దానిని పంచటం కూడా అలవాటుగా చేసుకో. దానివల్ల నీకు ఎంతో పుణ్యం దక్కుతుంది. మీరు ప్రతిరోజు కూడా ఏ ప్రాణికి కాస్తంత ఆహారం పెట్టినా కూడా బాబాకు పెట్టిన దానితో సమానమే. బాబా సర్వవ్యాపకత్వం గురించి లీలల్లో తెలుసుకున్నాం. అలాంటిదే ఈ లీల కూడా. లక్ష్మీబాయి షిండే అనే ధనవంతురాలు సుగుణవతి చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి మసీదే ఆమె నివాసమయ్యింది. రేయింపవలు బాబా సేవలోనే నిమగ్నమై ఉండేది. రాత్రి వేళల్లో సాధారణంగా మసీదులోకి రావటానికి మహిళలకు అనుమతి ఉండేది కాదు. పురుషుల్లో కూడా మహల్స్యపతి తాత్య తప్ప మరెవ్వరికీ కూడా రాత్రిళ్ళు మసీదు మెట్లెక్కేందుకు అనుమతి లేదు. కానీ లక్ష్మీబాయి షిండే కూడా రాత్రి వేళల్లో మసీదులో వీరితో పాటు బాబాతో కూర్చునేది. ఒకనాటి సాయంకాలం బాబా తాత్యాతో మసీదులో కూర్చుని కబుర్లు చెబుతుండగా లక్ష్మీబాయి షిండే వచ్చింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నారు బాబా. కొద్దిసేపు ఓపిక పట్టు బాబా, రొట్టె కూర చేసుకుని తీసుకువస్తాను అని లక్ష్మీబాయి ఆ రెండిటిని తయారు చేసుకువచ్చి బాబా ముందు పెట్టింది. బాబా వాటిని తీసుకుని అక్కడే ఉన్న ఒక కుక్కకు వేశారు. లక్ష్మీబాయి మనసు చివుక్కుమంది. అదేమిటి బాబా, ఎంతో ఆకలితో ఉన్నావని ఆతృతతో నీకోసం వాటిని తయారు చేసుకుని తీసుకువస్తే వాటిని కుక్కకు వేశావు అని లక్ష్మీబాయి నొచ్చుకుంది. ఎందుకమ్మా అంతలాగా విచారిస్తావు? కుక్క ఆకలి తీర్చటం నా ఆకలి తీర్చటం వంటిదే. కుక్కకు కూడా ఆత్మ ఉంది. ప్రాణులు వేరు కావచ్చు. అందరి ఆకలి ఒక్కటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మాట్లాడలేరు. మరి వారి ఆకలి తీరేదెలా? ఒక్క విషయం గుర్తుంచుకో. ఆకలి ఉన్న ఎవరి కడుపు నింపినా నా కడుపు నింపినట్టే. దీనిని గొప్ప నీతిగా గ్రహించు అని చెప్పారు బాబా. గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బాబా చిన్న విషయం ద్వారా ఆవిష్కరించారు. బాబా లక్ష్మీబాయి రుణాన్ని ఎప్పుడూ ఉంచుకోలేదు. తాను మహాసమాధి చెందే ముందు ఆమెను పిలిచారు. తన కఫ్నీలో చెయ్యి పెట్టి మొదట 5 రూపాయలు, తరువాత 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి ఆమెకిచ్చారు. 9 సంఖ్య నవవిధ భక్తులకు సంకేతం. వాటిని బోధించటానికే బాబా అలా చేశారు. భాగవతంలోని ఏకాదశ స్కంధం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో పూర్వార్ధంలో 5, ఉత్తరార్ధంలో 4 విధముల భక్తుల గురించి వివరించి ఉన్నాయి. బాబా కూడా అదే రీతిన మొదటి 5 రూపాయలు, తరువాత 4 రూపాయలు ఇచ్చి లక్ష్మీబాయికి నవవిధ భక్తులను ఉపదేశించారు. నిజానికి బాబా ఇచ్చిన 9 రూపాయలకు ఎన్నో రెట్లు విలువైన డబ్బును లక్ష్మీబాయి షిరిడి సంస్థాన నిమిత్తం ఖర్చు చేసింది. కానీ ఆమె ఎంత ధనవంతురాలైనప్పటికీ కూడా బాబా ఇచ్చిన 9 రూపాయలకు మరేవీ సాటిరావు అని భావించేది. దీనిని బట్టి మనకి అర్థమయ్యింది ఏమిటి? మనుషులు ఇచ్చేది ఎప్పటికీ శాశ్వతంగా నిలవదు. భగవంతుడి ఇచ్చిన రూపాయి కూడా మనకి శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నడిసంద్రంలో నావలాంటి మన జీవితాలకు దారి చూపి దరిచేర్చేది సద్గురువే. అదృష్టం కొద్దీ మనకు బాబా వంటి సద్గురువు లభించారు. బాబాను మనస్ఫూర్తిగా నమ్మితే బాబా మన మనోభావాల్లోని తప్పొప్పులు గ్రహించి సరిదిద్దుతారు. మనః చాంచల్యాలను పటాపంచలు చేస్తారు. మానసికంగా మనలో మార్పు కలిగేలా మన వేలు పట్టి నడిపిస్తారు. అందరూ ఒక్కటే. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. రూపాలు వేరైన భగవత్ స్వరూపం ఒక్కటే. ఒక్కరు
ఎక్కువ మరొకరు తక్కువ అనే భేషజాలు భేదాలు వద్దని చెప్పడానికే బాబా ఈ లీలలను చాటుతూ ఉంటారు. అన్ని రూపాలలో తానే అని ఎంతోమందికి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన నిరూపించి చూపించారు. అన్ని ప్రాణుల్లో కూడా ఉన్నది తానేనని ఎన్నో విధాలుగా చాటి చెప్పారు. మానవ అవతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు. బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టడానికి, వారి పాపాలు కర్మల్ని ధ్వంసం చేసి మానవ జన్మను చరితార్థం చెయ్యటానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదలుచుకున్నవన్నీ గ్రహించి, కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని మీరు శ్రద్ధా విశ్వాసాలతో పాటించటం ఎంతో ముఖ్యం. బాబాకి ఆర్భాటాలు, ఆడంబరాలు అసలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసుని మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. బాబా యొక్క పాదాలను ఆశ్రయించటమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తలుచుకోవటమే మనం చేసే నివేదన. మీరు నమ్ముకున్న మీ దేవుడు మీకు తప్పకుండా సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడి వైపు మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడటానికి 10 అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి. సాయిబాబా చెప్పిన మాటలను మర్చిపోవద్దు. ఆచరించేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.